హాయ్ ఫ్రెండ్స్, ఎంఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారందరూ కూడా ఎంఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని అందరికీ మనవి. ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ఎవరు కూడా అలా ఉండొద్దండి. మేము కష్టపడి వీడియోలు చేసి మీకు పెడుతున్నది జస్ట్ అవగాహన కోసము. సో మా కష్టాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాము. ఇవాళ మన పుచ్చ పంటలో 40 రోజుల వయసు దాటుతుంది. ఇందులో లద్దె పురుగు ఎక్కువ కనిపిస్తున్నందువల్ల మనకి ఇగురులో పురుగు ఉంది. ప్లస్ ఇప్పుడే మనకి పిందెలు బయటకు రావడం జరుగుతుంది. ఈ పిందెకు కూడా పురుగు వస్తుంది ఇమేజ్లో చూపించిన విధంగా. సో ఇందుకోసమని మనం ఇవాళ డెలిగేట్ అనే మందుని పిచికారీ చేసుకోవడం జరుగుతుంది. మనము ఇందులో ఏ మందుని కూడా మిక్స్ చేయట్లేదు, ఓన్లీ ఈ డెలిగేట్ని మాత్రమే స్ప్రే చేస్తున్నాం ఇవాళ. మిగతా కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ యాడ్ చేయవలసినప్పటికి కూడా ఇవాళ డెలిగేట్ని ఒకదాన్నే చేస్తున్న కారణం ఏమిటంటే, ఏదైనా కూడా అవకాశం ఉన్నంత వరకు విడిగా ఒక మందుని స్ప్రే చేస్తే వచ్చే రిజల్ట్ ఎక్కువ మందుల్ని మిక్సింగ్ చేసి ఇవ్వడం వల్ల రాదు. కాబట్టి గమనించి వీలైనంత వరకు ఎక్కువ మందుల్ని కలపకుండా ఇవ్వడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఇవాళ మనకి 40 రోజులు దాటుతుంది పంట. మనకి లద్దె పురుగు అనేది అక్కడక్కడ కనిపించడం జరిగింది. కాబట్టి ఈ పురుగు మీద ఈ డెలిగేట్ అనే మందు ప్రభావవంతంగా పనిచేస్తుందని అనుకుని మనము ఇవాళ డెలిగేట్ మందుని స్ప్రే ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాము. ఇది 40 రోజుల వయసు కలిగినటువంటి పంట. ఇప్పుడు పూత పిందె దశలో ఉంది. పిందెలు ఇప్పుడే వస్తున్నాయి బయటికి. ఇవి ఎంతవరకు మనకి నిలుస్తాయి అన్నది చూడాలి. అందుకోసమే మనము ఇవాళ కొంచెం మంచిగా ఉండాలని డెలిగేట్ అనేది ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ఇవాళ స్ప్రే ఇస్తున్నాము. ఇప్పుడు ఇలా పిందెలు మన చిన్న ఒక 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ అలా వెయిట్ ఉండే పిందెలు పడుతున్నాయి. సో పంట ఇంకా మనకి ఒక 35 to 40 డేస్ ఉండాలి. కాబట్టి మనం ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఈ మందులు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ తెగుళ్ళు ఆశించే దశ ఇది. ఎందుకంటే పంట ఎక్కువగా కమ్ముకుంటుంది కాబట్టి మనకి పంటలో గాలి వెలుతురు సరిగా తగలదు. అందులో మనకి కీటకాలు అన్నీ ఎక్కువ నివసించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దశలో మనకి తెగుళ్ళు ఎక్కువ ఆశించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఈ దశలో ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము గమనిస్తూ ఉండాలి పంటని. ఉదయము మంచులో మనకి కొన్ని రకాల కీటకాలు కనిపిస్తాయి. ఎండలో కొన్ని రకాల ఇవి తెగుళ్ళు అవి కనిపిస్తాయి మనకి. అట్లాగే సాయంత్రం పూట కూడా మనకి చాలా రకాల కీటకాలు కనిపిస్తాయి. కనుక మనం 3 పూట్ల పంటని జాగ్రత్తగా గమనిస్తూ ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే చూస్తూ ఉండండి. మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ అండి. జై హింద్.